హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధన్వి అఫీషియల్. తల్లి అవ్వబోయే ప్రతి ఒక్కరికి మెయిన్గా బాబు పుడతాడా పాప పుడుతుందా అనే ఒక డౌట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. అంటే నాకు ఫస్ట్ పాప, నెక్స్ట్ బాబు ఫ్రెండ్స్. వాళ్ళ యొక్క స్కానింగ్ రిపోర్ట్స్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ పాప ఫ్రెండ్స్. ఆ పాపది అంటే చాలామంది అంటూ ఉంటారు కదా ఫ్రెండ్స్, హార్ట్ బీట్ బట్టి చెప్పొచ్చు అలా అని. అంటే బాబు హార్ట్ బీట్ అయితే 140 బిలో ఉంటుంది, పాప హార్ట్ బీట్ అయితే 140 అబోవ్ ఉంటుంది, అలా చాలామంది చెప్తూ ఉంటారు. సో నా స్కానింగ్ రిపోర్ట్స్ బట్టి ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తున్నాను. ఇది పాపది ఫ్రెండ్స్. తన హార్ట్ రేట్ వచ్చి 155 ఉంది టిఫాలో. నెక్స్ట్ మన గ్రోత్ స్కాన్ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్, గ్రోత్ స్కాన్లో 143 ఉంది. నెక్స్ట్ 9th మంత్ స్కాన్లో 135 ఉంది. అంటే పాప హార్ట్ బీట్ వచ్చేసి అలా మంత్లీ డిక్రీజ్ అయింది ఫ్రెండ్స్. అలానే యాంటీరియర్ కూడా ప్లెజెంటా యాంటీరియర్ గ్రేడ్ 1 ఫ్రెండ్స్. అలానే ఇప్పుడు బాబు హార్ట్ బీట్ చూద్దాం ఫ్రెండ్స్. ఫెర్టైల్ హార్ట్ రేట్ 144 ఉంది 5th మంత్ టిఫా స్కాన్లో. నెక్స్ట్ ఇది 8th మంత్ గ్రోత్ స్కాన్ ఫ్రెండ్స్, 161 ఉంది. అంటే బాబుది ఏమైందంటే అలా ఇంక్రీజ్ అయింది, ఉన్న హార్ట్ బీట్ కంటే అలా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ప్లెజెంటా కూడా సేమ్ ఫ్రెండ్స్, యాంటీరియర్ మాత్రమే ఉంది నాది. బాబుకి పాపకి కూడా యాంటీరియరే ఉంది. సో దీన్ని బట్టి ఏంటంటే మనం స్కానింగ్ రిపోర్ట్స్ బట్టి ఏం చెప్పలేం ఫ్రెండ్స్. బాబు పుడతాడా పాప పుడుతుందా అనేది ఎవరూ చెప్పలేము. ఒక్కొక్కరి బాడీ బట్టి ఒక్కొక్కలా ఉంటాయి ఫ్రెండ్స్ రిపోర్ట్స్ అనేవి. ఇప్పుడు పాపదైతే నాది డిక్రీజ్ అయ్యింది అలా హార్ట్ రేట్, బాబుదైతే అలా ఇంక్రీజ్ అయింది. అది ఇంకా ఎలా ఉంటుంది అనేది మనం 9 మంత్స్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఎవ్వరూ చెప్పలేరు ఫ్రెండ్స్. ఓకేనా, ఈ యొక్క చిన్న క్లారిటీ ఇద్దామని వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్. నాకు తెలిసిన వరకు నేను చెప్తున్నా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.